ఓకే గైస్, మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. ఇదే మేము ఉన్న 2 days ఉన్న హోమ్ స్టే అనమాట. ఓకే, ఇట్స్ టైమ్ టు ఫైనలీ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈరోజైతే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంది గైస్. ఇంకా సగం మంది అయితే రెడీ కాలేదు. మమ్మల్ని లైనప్ చేయమన్నారు. సో లైనప్ చేస్తే బ్యాలెన్స్ వాళ్ళు కూడా వచ్చి కలుసుకుంటారని చెప్పేసి అన్నారు. సో అందుకోసం నేనైతే బయలుదేరేస్తున్నాను. ఓకే, ఈరోజు వచ్చి రైడ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? లేక్ వెళ్తున్నాం గైస్. ఈ కొండలు దాటుకొని ఇంకా బాయ్ బాయ్ మౌంటైన్స్, బాయ్ బాయ్ లేక్ అయితే వెళ్తున్నాం మనం. లేక్ వెళ్ళి టైం ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని నేను బైక్ వాష్ చేయించాలి. ఓకే, ఇక్కడ లైనప్ అనమాట. బ్యాలెన్స్ వెహికల్ అన్నీ వచ్చి కలుసుకుంటాయి ఎట్లొచ్చి. దెన్ అన్ని వెహికల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఓకే, మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరేసాం. ఈ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. సో నేనేం చేశానంటే నిన్న డ్రోన్ షాట్స్ తీసానమాట ఈ ఏరియా మొత్తం. సో వెళ్ళి ఒకసారి డ్రోన్ షాట్ చూసుకొని వచ్చేయండి, మళ్ళీ కలుద్దాం. సో డ్రోన్ షాట్ హియర్. సో ఈ ఏరియా మొత్తం నేను ఏం చేశానంటే నిన్న డ్రోన్ షాట్ తీసాను అనమాట. మీరు ప్రస్తుతానికి డ్రోన్ షాట్స్ అయితే చూసుకొని రండి, మళ్ళీ కలుద్దాం. సో గైజ్, మీరైతే డ్రోన్ షాట్ చూసారు కదా, ఎలా ఉందని చెప్పండి. సో మీకు నచ్చితే, మీకు డ్రోన్ షాట్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనమైతే ఆల్మోస్ట్ మనం హోమ్ స్టే నుంచి దాదాపు 50 kilometers అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది నోమా అని చెప్పేసి ఊరు ఇది. సో రోడ్ అయితే చాలా బాగుంది గైస్, ఎక్సలెంట్గా ఉంది రోడ్ అయితే. డ్రోన్ షాట్ ఎలా ఉండిందో చెప్పండి గైస్, కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మాకు ఎలా ఉండిందని డ్రోన్ షాట్స్ అనేసి. మొత్తం సినిమాటిక్ డ్రోన్ షాట్స్ అయితే తీసాను అనమాట. సో అక్కడ మీకు కొండ మీద ఒక కన్స్ట్రక్షన్ లాగా కనబడి ఉండొచ్చు, అది వచ్చి అబ్జర్వేటరీ. అది మాకైతే అబ్జెక్షన్ ఏం రాలేదు అక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి, కాబట్టి డ్రోన్ అయితే ఫ్లై చేశాను నేను. సో ఈరోజు ఇంకా 2-3 డ్రోన్ షాట్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే మేము లంచ్కి అంతా ఆపుతామో అక్కడంతా డ్రోన్ షాట్స్ అయితే ఫ్లై చేస్తాను నేను. సో రూమ్ నుంచి దాదాపు ఒక 50 kilometers వచ్చేస్తుంటాం గైస్ మేము. రోడ్ బాగుంది, అందుకొస్తే కొంచెం స్పీడ్గా వచ్చాం అనమాట. సో దానివల్ల గాలి ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే లాక్ చేయలేదు. ఇది చూడండి ఎలా ఉంది రోడ్, మొత్తం డెజర్ట్ రోడ్ లాగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ చూడండి, మొత్తం డెజర్ట్ ఇది. సో ఇదంతా ఆర్మీ క్యాంపింగ్ గైస్, ఇదంతా నో డ్రోన్ జోన్. ఇదంతా ఆర్మీ క్యాంపింగ్ కాబట్టి నో డ్రోన్ జోన్. ఇది బోర్డు చూసారు అక్కడ వేస్తున్నారు, నో డ్రోన్ జోన్ అనేసి ఉన్నారు. చూడండి, మొత్తం ఆర్మీ ట్రైనింగ్, ఆర్మీ క్యాంపింగ్, ఆర్మీ వాళ్ళు స్టే చేస్తున్నారు ఇక్కడ మొత్తం. 2 పక్కల ఫెన్సింగ్ వేస్తున్నారు చూడండి, సివిలియన్స్ ఎంటర్ కాకూడదని చెప్పి 2 పక్కల ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక్కడంతా ఆర్మీ ట్యాంక్స్ కూడా చూశాను నేను. ఈ వార్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి లోపల.
సో ఇది ఆర్మీ ఏరియా కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం అనమాట. లేకపోతే దాదాపు ఒక 80 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళేవాళ్ళం. ఆర్మీ ఏరియా కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాం. అక్కడేదో ఉంది చూడండి. వాట్ ఈస్ దిస్? ఏందో ఇది. ఓకే, మా క్యాప్టెన్ అయితే సిగ్నల్ ఇచ్చేస్తాడు ఫాస్ట్గా రమ్మని చెప్పి. ఎందుకంటే ఆర్మీ జోన్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. అక్కడ చూడండి గైస్, మొత్తం ట్రైనింగ్ జరుగుతుంది చూడండి, మిలిటరీ ట్రైనింగ్. చూసారా? ఇది మొత్తం మిలిటరీ ఏరియానే, చాలా దూరం మొత్తం మిలిటరీ ఏరియానే. ఇక్కడ ఏమేమో చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఇక్కడ ఆ ముందర ఇదంతా చూడండి, ఇది కూడా మిలిటరీ క్యాంపింగ్ ఏరియా. ముందర కొండ చూడండి ఎటు ఉండదో, అడ్డంగా అట్లా గోడ వేసినట్టు ఉండదు. సో మనమైతే మ్యాక్సిమం ఒక 70 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం అంతే, ఎక్కువ వచ్చి ఉండు. 60-70 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాం అంతే మ్యాక్సిమం అంటే. సో రోడ్ అయితే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, సూపర్గా ఉంది రోడ్డు. అక్కడక్కడ మిలిటరీ క్యాంప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ మిలిటరీ క్యాంప్స్లో కూడా బీభత్సంగా ట్రైనింగ్, ఏదో యాక్టివిటీస్ అయితే బీభత్సంగా జరుగుతూ ఉన్నది. అది ఏం యాక్టివిటీస్ అని తెలియలేదు, బట్ యాక్టివిటీస్ అంటూ బీభత్సంగా జరుగుతున్నది. రోడ్ మాత్రం అద్భుత గైస్, ఎక్సలెంట్ రోడ్, సూపర్ రోడ్. అసలు 100, 110, 120 కూడా మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా కౌజు. రోడ్డు మెలికలు తిరుగుతుంది అట్లే. కొండ ప్రాంతంలో ఇట్లే ఉంటుంది అనుకోండి, మనం తప్పు చెప్పడానికి ఏం లేదు. చూడండి ఇట్లా కౌజ్ అనమాట. కానీ రోడ్డు మాత్రం అల్టిమేట్ రోడ్. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా ఆఫ్ రోడ్ వస్తుంది అనుకుంటాను కొంచెం దూరం. మనకి ఇంకా లే వచ్చి 165 కిలోమీటర్స్ అయితే ఉంది, నాట్ మచ్. 165 కిలోమీటర్స్ నాకు తెలిసి ఇంకొక 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్. ఇది ఉంది కదా, ఇదంతా ఒక 20 కిలోమీటర్స్ ప్యాచ్ అనమాట. ఈ 20 కిలోమీటర్స్ ప్యాచ్ వచ్చి ఆఫ్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత రోడ్ బాగానే ఉంటుంది. చూడండి ఒకసారి మౌంటైన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ ఒక్క మౌంటైనే కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. సో గైస్, ఇది మొత్తం ఆఫ్ రోడ్ అంట, 20 కిలోమీటర్స్ అంట ఆఫ్ రోడ్. ఈ 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ బీభత్సంగా ఉంటుందంట. చాలా డేంజరస్ అని చెప్తున్నాడు, ఎందుకంటే పెద్ద రాళ్ళు ఉంటాయంట రోడ్లో, కాబట్టి చాలా డేంజరస్ అంటున్నాడు. ఓకే, ఇంత ఆఫ్ రోడ్ చేసాం మనం, 100 కిలోమీటర్ ఆఫ్ రోడ్ చేసాం, దీన్ని కూడా చేస్తాం పదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా చూడండి ఎలా ఉంది చూడండి, ఇదంతా ఫుల్ అక్కడ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మౌంటైన్ అనమాట. వావ్, ఓహోహోహోహోహో, బండి స్కిడ్ అవుతుంది ఇక్కడే. ఎందుకంటే నా టైర్లో గాలి ఎక్కువైపోయింది అనుకుంటాను గైస్ నేను, అందుకోసమే బండి స్కిడ్ అవుతుంది. కాకపోతే ఓకే, మేనేజబుల్. మన ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, దాన్ని లైట్గా మేనేజ్ చేసుకుని ఉంటే చాలు, ఇంకేం లేదు, వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఈ ఆఫ్ రోడ్ చూడండి గైస్ ఎలా ఉందో, మొత్తం రాళ్ళు దీని మీదంతా. ఏ మాత్రం స్కిడ్ అయినా, ఈవెన్ ఒక 10% స్కిడ్ అయినా కానీ కంపల్సరీ బండి కింద పడిపోతుంది, అంత రాళ్ళు ఉన్నాయి దీంట్లో. సో ఇలాంటి ప్యాచ్ మనకి 20 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట, సేమ్ ప్యాచ్ 20 కిలోమీటర్స్. సో అందరూ నన్నైతే ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఓకే మెల్లిగా వెళ్దాంలే, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మెల్లిగా వెళ్తాను గైస్. ఇలాంటి ఆఫ్ రోడ్లో మనకి ఎందుకు వచ్చిన రిస్క్ తీసుకోవడం, స్లోగా వెళ్దాం. ఏమైపోయింది, ఇన్ని 100 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ చేసాం, ఇది ఒక 20 కిలోమీటర్స్ కొంచెం స్లోగా వెళ్దాం, ఏమైపోతుంది అనేసి కొంచెం స్లోగా వెళ్తాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ రివర్ చూడండి, సూపర్గా ఉన్నాయి. నీళ్ళు మొత్తం అంటే బ్లూ కలర్లో ఉన్నాయి, ఇది మొత్తం అట్లే బ్లూ కలర్లో ఉంది. బండి డగడగడగడగడగడగడ ఊగిపోతుంది. అందులో వేరే ఈ దారిలో ఈ ఆర్మీ వెహికల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి గైస్. ముందర ఏమన్నా మళ్ళీ ఆర్మీ చెక్ పోస్ట్ ఉందేమో తెలీదు, మరి ఆర్మీ వెహికల్ అయితే చాలా వస్తున్నాయి ఆర్మీ వెహికల్స్. మేము వచ్చేంత దూరం ఎక్కడ చూసినా ఆర్మీ స్టేషన్సే కనబడుతున్నాయి, ట్రైనింగ్ సెంటర్స్,
ఈవెన్ షూటింగ్ రేంజ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా కమటాయి మాకు. భలే ఉంది అబ్బా చూడడానికి. అక్కడంతా చాలా స్లోగా వెళ్ళాం మేము, ఎందుకంటే ఇది ఆర్మీ ఏరియా కదా, సో ఫాస్ట్గా వెళ్ళకూడదు అనమాట, మనం స్లోగానే వెళ్ళాల. ముందర కొండలు చూడండి గైస్, సూపర్ జూపర్ గైస్. ముందర కొండలు చూడండి గైస్ ఎలా ఉందో. పా అది ఒక స్లోప్ ఇట్లున్నది, క్రాస్గా ఉన్నది కొండ. ఈ పక్కన ఈ రివర్ ఎక్కడి నుంచో అసలు ఈ రోడ్డుకి ప్యారల్గా వస్తూనే ఉంది. నీళ్ళు చూడండి, మామూలుగా రివర్లో నీళ్ళు వైట్గా ఉంటాయి, ఇక్కడ దీనిలో చూడండి ఇట్లా గ్రీన్ కలర్లో ఉంది. మనకి ప్యాంగాంగ్లో కనబడింది కదా నీళ్ళు, అదే కలర్లో ఉండదు చూడండి ఇక్కడ. ఇదైతే గ్లేషియర్ వాటర్ అనుకుంటాను నేను, ఎందుకంటే ఆ పక్కనే కొండలు ఉన్నాయి, గ్లేషియర్ వాటర్ అనుకుంటాను నేను. కానీ ఇక్కడెక్కడ గ్లేషియర్ కొండలు అయితే లేవు అనమాట, బికాస్ ఆఫ్ ఇప్పుడు ఇది ఇక్కడ సమ్మర్ కదా, దానికోసం ఇక్కడ ఉండకుండా పోవచ్చు. కానీ కొండలు మాత్రం అమేజింగ్ ఉన్నాయి గైస్ ఇక్కడ. ఇవన్నీ మినరల్స్ ఉండే కొండలే అనుకుంటాను. సో ఆఫ్ రోడ్ అయితే అయిపోయింది గైస్, డన్ విత్ ఆఫ్ రోడ్. ముందర ఆఫ్ రోడ్ ఉందో లేదో తెలియదు. ముందర ఒకవేళ ఆఫ్ రోడ్ లేకపోతే మన రైడ్లో ఇప్పుడు మనం వచ్చాం కదా, అదే లాస్ట్ ఆఫ్ రోడ్. అడ్వెంచర్ రైడ్ ఈజ్ డన్, అయిపోయింది అంతే. అడ్వెంచర్ రైడ్ మన ఎంటైర్ లే లదాఖ్ ట్రిప్కి అడ్వెంచర్ రైడ్ ఈజ్ డన్, అయిపోయింది అనమాట. సో యా, తార్మాక్ రోడ్ చూడొచ్చు, బ్లాక్ టాప్ రోడ్, ఇదంతా ఆఫ్ రోడింగ్ అయితే అయిపోయింది గైస్. కానీ ఇది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆఫ్ రోడింగ్ అనేది. మనకి స్కిల్స్ తెలుస్తుంది. బాబాయ్ చెప్తాను లేదో మళ్ళీ వచ్చింది గైస్ ఆఫ్ రోడ్ అల్టిమేట్. ఇదే లాస్ట్ అనుకున్నాను, చెప్తానో లేదో మళ్ళీ వచ్చేసింది ఆఫ్ రోడ్. దట్స్ ఓకే. చాలా కిలోమీటర్లు చేసాం మనం, ఇది ఒక లెక్క కాదులే. కానీ అఖిలేష్ కమాన్, యూ క్యాన్ డూ ఇట్ బడీ. నిన్ను బెంగళూరు తీసుకెళ్ళిన తర్వాత నీకు సూపర్గా సర్వీస్ చేపిస్తాను, నీకు ఎక్సలెంట్ సర్వీస్ చేపిస్తాను నీకు. కాబట్టి నీ పర్ఫార్మెన్స్ నాకు ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఒక్క ప్యాచే అనమాట, అంత పెద్ద ప్యాచే అనమాట, అంతే. ఇది మొత్తం మళ్ళీ బ్లాక్ టాప్ రోడ్. ఆ రివర్ చూడండి, ఆ రివర్ అని చెప్పింది నేను, ఎట్లా చూడండి. అబ్బా సూపర్ గైస్, ఆఫ్ రోడింగ్ అయిపోయిందో. చూడండి గైస్, ఆ వ్యూ చూడండి ఎట్టుందో. వావ్ అమేజింగ్. కొండలు కూడా ఈ విధంగా వ్యూ ఉంటుంది అనుకోలేదు గైస్. పా నేచర్ సృష్టి చూడండి, నేచర్ అంటేనే పా ఎక్సలెంట్ గైస్. వావ్, మనం ఎక్కడికో పైకి ఎక్కుతాం, ఇప్పుడు ఎక్కడికి ఎక్కుతాం అర్థం కావట్లేదు. సో నాకు తెలిసి మనం వెళ్ళేటప్పుడు ఒక పాస్ రావచ్చు అనుకుంటాను, దట్ ఈస్ కాల్డ్ జోజిలా పాస్. జోజిలా పాస్ అయితే రావచ్చు అని నేను అనుకుంటాను. ఓ అమ్మో, ఇదేం స్వామి ఇంత పెద్ద గొల్ల రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. బాబాయ్ 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 అమ్మ. ఓ మై గాడ్, అమ్మా అబ్బా. అట్లా చూడండి గైస్ ఎదురుగా, వాట్ అన్ అమేజింగ్ వ్యూ గైస్, అమేజింగ్ వ్యూ. ఇదంతా డైరెక్ట్గా చూస్తేనే, గోప్రోలో పెద్దగా న్యాయం చేయదు గోప్రో, అవన్నీ డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది మనకి. అబ్బా వాట్ అన్ వ్యూ. సో మనమైతే ఆఫ్ రోడ్ మొత్తం దాటుకుని అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ రివర్ ఇంకా మనతో పాటే వస్తూనే ఉంది. ఎలా ఉంది చూడండి రివర్, నాకు మాత్రం భలే నచ్చింది అబ్బాయి రివరు. చాలామంది ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తున్నారు రివర్ పక్కన. మన దగ్గర క్యాంపింగ్ మెటీరియల్స్ లేవు కాబట్టి మనం చేయలేకపోయినాం. ఉన్నా కానీ ఇది గ్రూప్ రైడ్ కదా, మనం ఏం చేయలేము, వీళ్ళతోనే ఫాలో అయిపోవాల్సిందే అంతే. ఇక్కడ చూడండి గైస్, మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో చాలా చోట్ల వీళ్ళు రోడ్ వేస్తున్నారు. ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత మనం కానీ లదాఖ్ రీజియన్కి వచ్చామంటే మొత్తమే బ్లాక్ టాప్ రోడ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఈజీ అయిపోతుంది రైడ్ చేయడానికి. హిమాలయన్ బైకో లేదా ఇటువంటి అడ్వెంచర్ బైకో ఉండాలని ఏం లేదు, ఎటువంటి బైక్ తీసుకొచ్చినా అసలు రైడ్ చేసేవచ్చు అనమాట, అంత ఈజీ అయిపోతుంది. ఎక్కడ పట్టినా రోడ్ వేస్తున్నారు, బ్లాక్ టాప్ రోడ్ వేస్తున్నారు. ఈ మౌంటైన్ చూడండి గైస్, దిమ్మ తిరిగిపోతుంది బాబాయ్, మరీ ఇంత పెద్దదా మౌంటైన్.
ఆహాహాహాహా. ఇక్కడ మౌంటైన్, ఆ పక్కన చూడ వెంటనే డౌను ప్లెయిన్ ఏరియా వచ్చేస్తుంది. అబ్బా బాబా గైస్, ఆ ముందర కొండలు చూడండి గైస్. ముందర కానీ ఈ సైడ్లో కానీ అంతా చూడండి. ఏ కలర్లో ఉన్నాయి చెప్పండి? ఎస్, ఇట్ ఈస్ ఏ పింక్ కలర్ గైస్. పింక్ కలర్ మౌంటైన్స్ మీరు ఎక్కడన్నా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడడం. పింక్ కలర్లో మౌంటైన్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్. వా, ఎన్ని కలర్లు ఆఫ్ మౌంటైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ గైస్. ఇక్కడైతే బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమాలయస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. చూడండి అక్కడ పింక్ కలరా, వెంటనే ఇక్కడ చూడండి కలర్ మారిపోయింది చూడండి, మళ్ళీ పింక్. ఇలాగా డిఫరెంట్ కలర్స్ ఉన్నది ఒకే పక్క. చూడండి ఇక్కడే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఒకటి రాక్ మౌంటైన్స్, ఇంకోటి శాండ్ మౌంటైన్స్. బా అది ఎందుకు ఇంత పింక్ మౌంటైన్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి ఎంత పింక్గా ఉన్నా చూడండి మౌంటైన్స్. మరీ ఇంత పింక్గానా? అబ్బా, ప్యూర్ పింక్ కలర్ గైస్. ఇట్లా డార్క్ పింక్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది చూడండి మౌంటైన్స్ మొత్తం ఎదురుగా. పా ఏముందా బజ. మరి ఈ పక్క చూడండి, ఈ పక్క ఫుల్ శాండ్ మౌంటైన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం చూడండి పింక్గా. ఏదో ఒక మినరల్స్ అయితే కంపల్సరీ ఉంటుంది గైస్ ఇక్కడ. కంపల్సరీ ఏదో ఒక మినరల్స్ అయితే ఉంటుంది దీంట్లో ఈ కొండలో. లేకపోతే ఎందుకు ఇలా పింక్ కలర్లో ఉంటుంది చెప్పండి? ఓ మై గాడ్. ఓహోహోహో, ఫుల్ రాక్ మౌంటైన్స్. ఈ రాక్ మౌంటైన్స్ మధ్యలో నుంచి రోడ్ వేస్తున్నారు. మనతో పాటే ఆ రివర్ కూడా వస్తాను చూడండి. ఇది ఎక్కడి నుంచో మన స్టార్టింగ్ నుంచి వస్తుంది రివర్. అట్లే చేపలు ఉంటే బాగుంటుంది. మన చేపలు ఉంటాయేమో రివర్లో ఎందుకు ఉంటాయిలే. ఇది చూడండి గైస్ ఎలా ఉందో ఈ కొండలు. నాకు ఇది చూస్తా ఉంటే ఈ విక్రమార్కుడు సినిమాలో విలన్ ఉంటాడు చూసా, ఆ ప్లేస్ లాగా చూడండి. ఇది ఫుల్ కొండ లోయ. అబ్బా. సో మనకి ఉప్సి ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ అయితే ఉంది. 54 లే అయితే మనకు ఒక 104 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఉప్సి కానీ చేరుకున్నాం అనుకో, ఉప్సిలో లంచ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఉప్సి నుంచి ఒక 52-53 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు లే, అంతే ఎక్కువ ఏం లేదు. 104 కిలోమీటర్స్ అనేది నాకు తెలిసి ఒక 2 hours 3 hours వెళ్తే వెళ్ళిపోవచ్చు గైస్ ఈజీగా. కొంచెం స్లోగానే అయితే వెళ్తాను, ఎందుకంటే ఈ రోడ్డు బాగా మెలికలు తిరుగుతూ ఉంది. కర్వ్స్ చూడండి, ఈ మౌంటైన్స్ చూడండి ఎంత డేంజరస్ ఇవన్నీ. సో అందుకోసమే కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట. ఇది సర్ఫేస్ రోడ్, కానీ సర్ఫేస్లో ఉంటే ప్రాబ్లం లేదు. ఇది మౌంటైన్ మీద ఉంది కదా ఈ రోడ్డు, కొద్దిగా స్లోగా వెళ్ళడమే బెస్ట్, సేఫ్టీ కూడా. చూడండి మౌంటైన్ ఎట్టుందో. అబ్బా, చూడండి ఎదురుగా. ఓ అమ్మా, ఎక్కతా ఉంది మళ్ళీ దారి పైకి, ఎక్కడికో కొండపైనకి ఎక్కుతా ఉంది మళ్ళీ. ఇక్కడ చూడండి గైస్, బిఆర్ఓ వాళ్ళు రోడ్ వేస్తున్నారు చూడండి. రోడ్డు దాని తర్వాత ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక్కడంతా ఫెన్సింగ్ వేస్తున్నారు చూడండి. ఇదేదో మిషనరీ అనుకుంటా, మిషనరీ పెట్టుకొని ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. ఈ విధంగా ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. అల్టిమేట్ అబ్బా, ఈ చలిలో ఇంత ఎత్తును కూడా పనిచేస్తున్నారంటే వీళ్ళు అమేజింగ్. కొత్తగా తార్ రోడ్ వేశారు. అబ్బా, ఈ వ్యూ చూడండి, వా సూపర్గా ఉంది కదా. ఆ కొండల మధ్యలో నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే ఒక్కొక్క కొండ రివీల్ అవుతుంది అట్లే. అబ్బా, లే మనకి ఇంకా 77 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. 77 కిలోమీటర్స్ పెద్ద కష్టమేం కాదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేనైతే స్లోగా వెళ్తాను, 70 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తాను. 70 కిలోమీటర్ స్పీడ్ ఒక స్లో రా అనొచ్చు మీరు, కానీ నాకంటే ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళేవాళ్ళు ఉన్నారు ముందర, కానీ నేనే స్లోగా వెళ్తాను అనమాట. ఉప్సి మనకి 28 కిలోమీటర్స్. ఉప్సిలో ఒక బ్రేక్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను.
మనమైతే జస్ట్ ఇప్పుడే ఉప్సీ క్రాస్ చేసాం అనమాట. ఇక్కడికి వచ్చే లోపల ఎండ బీభత్సంగా ఉంది గైస్. ఎప్ప ఏం హిమాలయస్ అసలు, ఎండ, చలి, జిల్లు గాలి, వర్షం, దాని తర్వాత నైట్లో అట్లే భయంకరంగా చలి భయంకరంగా ఉంటుంది. అమ్మో, స్నోఫాల్ వేరే, అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్స్ అయితే చూసాను గైస్ నేను హిమాలయస్లో. సూపర్. ఇప్పుడు మనకి లే అయితే జస్ట్ 49 కిలోమీటర్స్ ఉందంతే. లాన్ స్టాప్గా లేక్ అయితే కొట్టేసాం. ఇప్పుడే ఉప్సీ సర్కిల్లో మేమైతే లంచ్ ఫినిష్ చేసాం. ఇక నాన్ స్టాప్గా లేక్ వెళ్ళిపోవడం అనమాట. 49 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇక్కడ చూడండి గైస్, ఆఫ్ రోడ్ వచ్చింది మళ్ళీ కొంచెం దూరం. ఈ జస్ట్ ఒక ప్యాచ్ అనమాట. ఆ ముందు రోడ్ వేస్తున్నారు చూసావా, ఈ ఒక్క ప్యాచ్ మాత్రం ఆఫ్ రోడింగ్. ఓహోహో, ఆఫ్ రోడింగ్ వచ్చారు చాలా రోజు. ఐ మీన్ ఒక ఆఫ్టర్ 200 కిలోమీటర్స్ తర్వాత ఆఫ్ రోడ్ వచ్చిందనమాట. వెళ్ళగాలి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి బాయ్స్. రోడ్ వేస్తున్నారు, దట్స్ ఓకే. చిన్న చిన్న ప్యాచ్లే కదా, ప్రాబ్లం లేదు. అరే కిలోమీటర్లుగా ఉంటేనే అబ్బా. ఈ ట్రిప్లో దాదాపు 100 కిలోమీటర్లు ఆఫ్ రోడ్ రైడ్. అబ్బా, చాలా ఏరియాలో రోడ్డే లేదు. అంటే రోడ్ లేదంటే రోడ్ ఉండింది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దానివల్ల ఉండే రోడ్ని తీసేసి కొత్తగా రోడ్ వేస్తున్నారు. సో కాబట్టి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఎట్లేదన్నా 2-3 ఇయర్స్ ఈజీ పడుతుంది వాళ్ళు రోడ్ వేయడానికి. వెల్కమ్ టు మిలిటరీ స్టేషన్ కారు. ఇది కారు అనమాట. ఇదంతా మిలిటరీ స్టేషన్. యాక్చువల్గా ఇక్కడైతే షూట్ చేయకూడదు అనమాట. ఐ మీన్ ఈ ఫోటోగ్రాఫ్స్ అయినా సరే, వీడియోగ్రఫీ అయినా సరే చేయకూడదు ఇక్కడైతే. నార్మల్ యాజ్ పర్ రూల్ చేయకూడదు అనమాట. సో మనమైతే ప్రస్తుతానికి కారులో ఉన్నాం. ఈ ఏరియా ఉంది కదా, ఇది కారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఒక 43 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటానులే. ఏదో పెద్ద ఊరే కారు కదా. ఇక్కడంతా బార్బర్ షాప్గా ఉండదు. ఇక్కడెక్కడ చికెన్ షాపులు కూడా లేవు, ఎక్కడ కనబడట్లేదు చికెన్ షాపులు. అందరూ వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు, అందరూ. నాన్ వెజిటేరియన్స్ ఎవ్వరు లేరే. ఇదే కారు. గైస్ అక్కడ చూడండి గైస్, ఏదో కోట అనుకుంటుంది, ఏదో ఫోర్ట్ లాగా ఉంది. ఓ ప్యాలెస్, షెయి ప్యాలెస్. చూడండి షెయి ప్యాలెస్ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ లేట్ సిటీకి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం అంటే ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు అంతే మెయిన్ సిటీకి. మనం స్టే చేసేది వచ్చి మ్యాక్సిమం అవుట్స్కట్స్లోనే ఉంటుంది. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది గైస్, సారీ 14 కిలోమీటర్స్ ఉందంట. మనం స్టే చేసేది కంపల్సరీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే మంది రైడర్స్ గ్రూప్ కదా మంది. ఈ హోటల్స్ ఎప్పుడు కానీ ఏంటంటే అవుట్స్కట్స్లోనే తీసుకుంటాం. సిటీ లోపల తీసుకున్నాం అనుకోండి టైం వేస్ట్. రూమ్ దగ్గర రావాలనుకున్నా ట్రాఫిక్ అంతా దాటుకొని రావాలి. మళ్ళీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలన్నా కానీ ట్రాఫిక్ అంతా దాటుకొని పోవాలి. అదేదో అవుట్స్కట్స్లో తీసుకున్నాం అనుకోండి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనమాట, బయట వెళ్ళడానికి మళ్ళీ రావడానికి అంతా. సో కాబట్టి మ్యాక్సిమం అవుట్స్కట్స్లో తీసుకోవడం బెస్ట్. ప్లాన్ చేసుకోవాలన్నమాట, మన యాపక్కి వెళ్ళాలి, నెక్స్ట్ ట్రిప్ యాపక్కి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని దాని ప్రకారం అవుట్స్కట్స్లో వెళ్ళి రూమ్ తీసుకున్నట్టే సరిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. లదాఖ్ అయితే రీచ్ అయిపోయాం, సారీ లే అయితే రీచ్ అయిపోయాం గైస్. ట్రాఫిక్ చూడొచ్చు ఎట్లుందో, బీభత్సమైన ట్రాఫిక్. ఇక్కడ అంతా టూరిస్ట్ వెహికల్సే, లోకల్ వెహికల్స్ అంతగా లేవు, అన్నీ టూరిస్ట్ వెహికల్సే. ఎండ అయితే బీభత్సంగా ఉంది గైస్. యూవీ రేస్ చాలా దగ్గరగా పడుతూ ఉంటాయి ఇక్కడ. అందుకే చూసారంటే ప్రతి ఒక్కరు ఇక్కడ స్పెట్స్ వేసుకొని తిరుగుతుంటారు, కూలర్స్ వేసుకొని తిరుగుతుంటారు. యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూలర్స్ వేసుకొని తిరుగుతుంటారు. అబ్బో, ఈ ట్రాఫిక్ దాటుకొని ఎప్పుడు పోయేదబ్బా. సో మనమైతే లే రీచ్ అయిపోయాం గైస్. చూడండి బోర్డు లే.
సో ఇక్కడ నుంచి మా రూమ్ అయితే చాలా దగ్గరే అనుకుంటాను నేను. ఎక్కడ ఏంటి నాకు ఐడియా లేదు, ఒకేసారి వచ్చాను కదా కాబట్టి. అక్కడ చూడండి గ్లేషియర్స్, కొండలు తెల్లగా ఉంది చూడండి, ఎందుకంటే ఇప్పుడే మంచు పడినట్టు ఉన్నది అక్కడ కాబట్టి వైట్గా ఉంది. వెళ్ళండి బాబులు, బీభత్సం ట్రాఫిక్ వేస్తే ఈరోజు, విచిత్రం ట్రాఫిక్. ఏదో బజార్ స్ట్రీట్ అనుకుంటా, అన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ, మొత్తం షాపులే. బ్యాంక్ ఆఫ్ ఇండియా లే బ్రాంచ్. ఇదే హోటల్ మాది, లదాఖ్ ఇంపీరియల్ అని చూసారా, ఇదే హోటల్ మాది. దిస్ ఈజ్ ది హోటల్. ఫైనలీ వి రీచ్ హోటల్ ఇన్ లే. సో ఓకే గైస్, మేమైతే హోటల్ రీచ్ అయిపోయాం కాబట్టి నేను ఈ లాగ్ ఇక్కడే ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ లాగ్ ఏంటంటే బేసిక్లీ ఫ్రమ్ హాన్లే స్టే ఉంది కదా మా హాన్లేలో, అక్కడి నుంచి లేలో మా స్టే వరకు అనమాట. సో యా, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసుకోండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. గైస్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. నాకు స్టూడియోలో అయితే అనలిటిక్స్ వస్తాయి కదా, దాంట్లో చూస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని చాలా షేర్ చేశారనుకోండి, చాలామంది రీచ్ అవుతుంది. ఇది నాకు ఒక బూస్టప్ కింద అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని రేపు ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.